హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను చేసే కుకింగ్ వీడియోస్ని ట్రైపాడ్ కానీ, కెమెరా కానీ, రింగ్ లైట్ కానీ, ఇంకా మైక్ కానీ యూజ్ చేయకుండా ఎలా షూట్ చేస్తానో చూపించబోతున్నానండి. వీడియోస్ని షూట్ చేయడం కానీ, వాయిస్ చెప్పడం కానీ, ఇంకా థంబ్నెయిల్స్ ప్రిపేర్ చేయడానికి కానీ అన్నింటికీ ఒకే ఒక మొబైల్ ఫోన్ని యూజ్ చేస్తానండి. కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ ఇవేమీ లేకుండానే వీడియోస్ని ఎడిట్ చేస్తానండి. యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేయాలనుకున్నప్పుడు ముందుగా మా పాప ఇలా ఫోన్ని పట్టుకొని వీడియో తీస్తుంటే నేను కుకింగ్ చేసేదాన్నండి. స్టార్టింగ్లో కొన్ని వీడియోలను ఇలాగే షూట్ చేసామండి. తర్వాత తను స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, హోంవర్క్స్ ఉన్నప్పుడు కానీ, ఎగ్జామ్స్ అప్పుడు కానీ షూట్ చేయాలంటే ఇబ్బందిగా ఉండేది. ఇంకా ఏదైనా రెసిపీని ప్రిపేర్ చేయాలంటే కంపల్సరీగా తను ఉండాలి. తను ఉంటేనే వీడియో తీసుకోవాలి. అలా మొదట సండేస్ లేదంటే తను స్కూల్ నుండి తిరిగి వచ్చాక ఈవినింగ్ వీడియోలు షూట్ చేసేవాళ్ళం. ఇలా అయితే కుదరదని ఏదైనా ఫోన్ని హోల్డ్ చేసేలా పెట్టుకోవాలని ఆలోచించి ఇలా డబ్బాలో పెడితే ఎలా ఉంటుందా అని చూశాను. కానీ హైట్ సరిపోవట్లేదని ఒక డబ్బా మీద మరొక డబ్బాలో ఇలా ఫోన్ పెట్టి వీడియోల్ని షూట్ చేసేదాన్ని. కానీ ఫోన్ని ఇలా పెట్టి వీడియోలు తీయడం వల్ల 16:9 రేషియో కాకుండా 9:16 రేషియో వచ్చేది. వీడియోని ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాక అరే మన వీడియో ఏంటి అందరి వీడియోలా రావట్లేదని చూసేవాళ్ళం. అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోలు తీయాలని అర్థమైంది. కానీ ఇలా డబ్బాలో ఫోన్ పెట్టాలంటే అడ్డంగా తీయడం కుదరదు. మరి ఎలా అని ఆలోచించి ఇంట్లో ఉన్న సెల్ఫీ స్టిక్కి మొబైల్ని పెట్టి వీడియోస్ తీయాలని అనుకున్నాం. దీంట్లో అయితే ఫోన్ని అడ్డంగా పెట్టొచ్చు, కానీ దీన్ని ఎలా హోల్డ్ చేయాలో అర్థం కాలేదు. ఇలా సెల్ఫీ స్టిక్తో వీడియో తీయాలంటే ఈ సెల్ఫీ స్టిక్ను ఇలా నిలువుగా నిలబెట్టాలి. ఎలా అని ఆలోచించి ఒక పొడవైన డబ్బాలో సెల్ఫీ స్టిక్ను పెడితే నిలబడుతుందేమో అని ఐడియా వచ్చి ఇంట్లో ఇలాంటి పాత మందు డబ్బాలు ఉంటే దీనికి క్యాప్ ఉంటుంది కాబట్టి పిల్లలు క్రేయాన్స్ ఇంకా పెన్సిల్స్ వేసి యూజ్ చేసుకునే వాళ్ళండి. అలాంటి ఒక డబ్బాని తీసుకొని పిల్లలు వేసుకున్న స్కేళ్ళు, పెన్సిళ్ళు, క్రేయాన్స్ ఇంకా వాటన్నింటినీ తీసేసి సెల్ఫీ స్టిక్ను పెడదామని చూసాము. ఇలాంటి ఒక ఖాళీ మందు డబ్బాలో సెల్ఫీ స్టిక్ను పెడితే ఇది పొడవుగా ఉంటుంది కాబట్టి మొబైల్ ఫోన్ వెయిట్ని ఆపలేక ముందుకు పడిపోయేదండి. ఇలా పెడితే డబ్బాకు ఏమాత్రం చేయి తగిలినా బ్యాలెన్స్ అవుట్ అయ్యి డబ్బా ముందుకు పడిపోయేది. ఇలా పడిపోకుండా ఉండాలంటే డబ్బాలో వెయిట్ ఉండాలని తీసిన పెన్సిళ్ళు, క్రేయాన్స్ చెత్తనంతా మళ్ళీ దాంట్లోనే వేసి దాంట్లో సెల్ఫీ స్టిక్ను పెట్టి వీడియోలు తీయడం స్టార్ట్ చేశామండి. యూట్యూబ్లో వీడియోస్ సక్సెస్ అయ్యి మానిటైజేషన్ అయ్యేంత వరకు దీనికోసం ₹1 కూడా ఖర్చు పెట్టొద్దనే ఈ నా ప్రయత్నం అండి. ఎంతోమందికి యూట్యూబ్లో వీడియోలు పెట్టాలని ఉండి కూడా వాళ్ళు వీడియోస్ చేయాలంటే రింగ్ లైట్ కావాలి, మైక్ ఉండాలి, కెమెరా కావాలి, ట్రైపాడ్ కొనుక్కోవాలి, ఇలా ఎన్నో కావాలనుకొని వీడియోస్ పెట్టకుండా ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో అండి. అవన్నీ కొనుక్కొని వీడియోస్ని షూట్ చేస్తే వీడియోస్ బాగుంటాయేమో కానీ అవేవి లేకుండా కూడా వీడియోలు చేయొచ్చు అని చెప్పడమే నా ఉద్దేశం. ఇలా డబ్బాలో బరువును వేసి సెల్ఫీ స్టిక్కి మొబైల్ను పెట్టి వీడియోలను షూట్ చేయడం స్టార్ట్ చేశాము. రీసెంట్గా నా ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారండి. ప్రస్తుతానికి 1500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఇంకా నా వీడియోస్ని నేను ఇలాగే షూట్ చేస్తాను. ఛానల్ మానిటైజేషన్ అయ్యేంత వరకు రింగ్ లైట్ని కానీ ట్రైపాడ్ని కానీ కొనుక్కోవద్దని నా ప్రయత్నం అండి. త్వరలోనే ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని నేను అవన్నీ కొనుక్కోవాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్స్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.